హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు కుకట్పల్లి చందన బ్రదర్స్. సో ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా జుమ్కాస్ అన్నమాట. మనకి బుట్టాలు అంటుంటారు, జుమ్కాస్ అంటుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారండి. నక్షీ స్టైల్లో ఉన్నాయి, స్టోన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి, చూసేద్దాం. సో జుమ్కాస్ అండి, బుట్టాలు అంటూ ఉంటాము. అండ్ ఈ జుమ్కాస్ ఏంటంటే మెయిన్గా వెడ్డింగ్ టైమ్స్లో బాగా కనబడతాయండి. మంచి నక్షి ప్యాటర్న్తో చూపిస్తున్నాను. సో ప్యాటర్న్ చూడండి, మెయిన్ స్టడ్ వచ్చేసి ఇలా పీకాక్ లాగా కనబడుతుంది. కావింగ్ అంతా పీకాక్ ప్యాటర్న్, పైన మనకి రెడ్ కలర్డ్ స్టోన్, అటువైపున ఇటువైపున వైన్ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ అలాగే గోల్డెన్ బాల్స్ తీసుకున్నాం. కిందికి చూడండి, అటువైపున ఇటువైపున పీకాక్ లాగా ఇచ్చేసి మధ్యలో వైన్ స్టోన్, కింద జుమ్కా. ఇదే అండి నేను చెప్పేది, బుట్టలాగా చూస్తున్నారు కదా, దీనిపైన అంతా కూడా కావింగ్ వచ్చేసింది. గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చాయి. కావింగ్ అంతా పీకాక్ ప్యాటర్న్తో చక్కటి కావింగ్ ఇచ్చారు. చుట్టూ గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. కొందరికి ఏంటంటే గోల్డెన్ బాల్స్ బదులు గ్రీన్ కలర్ బాల్స్ అయినా, మనకి పర్ల్ బాల్స్ అలా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కస్టమైజ్ చేయబడుతుందండి. వెనకాల బాంబే స్క్రూ వచ్చేసింది. వెరీ ఈజీ ప్యాటర్న్ అనమాట వేర్ చేయడానికి కూడా. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 31.02 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 27.500 గ్రామ్స్ పడుతుంది. మనకి కొందరు ఏంటంటే ఓవర్ వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు. ఏం లేదండి, వెనకాల బటన్ కానీ పెట్టుకొని ట్రై చేశారంటే మీకు వెయిట్ కూడా తెలీదు, చూడ్డానికి కూడా మంచి రిచ్ అండ్ హెవీ లుక్ ఉంటుంది అన్నమాట. సో జుమ్కాస్లో ఇందాక నక్షీ ప్యాటర్న్ చూసాం కదండి, ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. మనకి స్టడ్ వచ్చేసి అమ్మవారి రూపం లాగా ఇచ్చాము. మనకి అమ్మవారి రూపం పైన అలంకరణ చూస్తున్నారు కదా, రెడ్ అండ్ సీజెడ్ స్టోన్స్ వచ్చేసాయి. అటువైపున ఇటువైపున సీజెడ్స్. నెక్స్ట్ మనకి ఇలా లీఫ్ లాగా రెడ్ స్టోన్స్. నెక్స్ట్ కింద మనకి పీకాక్స్ అండి, మీకు క్లియర్గా ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను. 2 పీకాక్స్ అటువైపున ఇటువైపున. అండ్ పీకాక్ ఫెదర్స్ నుంచి మనకి ఇలా పర్ల్స్ వచ్చాయి. మధ్యలో ఒక రూబీ కలర్డ్ స్టోన్, వాటి నుంచి జుమ్కా వచ్చింది. జుమ్కాకి కంప్లీట్గా అమ్మవారి రూపం కావింగ్ వచ్చేసింది. అండ్ అలాగే రూబీ కలర్డ్ స్టోన్స్తో మనకి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా చూస్తున్నారు కదండి, రూబీ బీడ్స్ వచ్చాయి. అండ్ స్మాల్ సైజ్ మనకి గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 29.160 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 20.45 గ్రామ్స్ పడుతుంది. సో మనకి స్టడ్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారు. మంచి పెద్ద స్టడ్ అనమాట అమ్మవారి రూపంతో. పైన మనకి రూబీ స్టోన్, కింద వైపున అటువైపున ఇటువైపున వైన్ కలర్ స్టోన్స్ అండ్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి. అండ్ మనకి ఇందాక వరకు చూపించిన దాంట్లో ఇక్కడ పీకాక్స్ ఇచ్చారండి. ఇక్కడ మాత్రం ఎలిఫెంట్ ఇచ్చారు. అటువైపున ఇటువైపున ఎలిఫెంట్, మధ్యలో రెడ్ రూబీ కలర్ స్టోన్స్ 3 స్టోన్స్ ఇచ్చారు. బుట్టా చూస్తున్నారు కదా, అంటే జుమ్కా కంప్లీట్గా అమ్మవారి రూపము, మ్యాంగోస్, గ్రీన్ స్టోన్స్, కింద ఒక లైన్ అంతా రూబీ కలర్ స్టోన్స్. నెక్స్ట్ మనకి కంప్లీట్గా గోల్డెన్ బాల్స్ వచ్చాయి. ఎంత బాగుందో చూడండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 36.900 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 31.590 గ్రామ్స్ పడుతుంది. ఇవేంటంటే మనకి టెంపుల్ జ్యువెలరీకి కావాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్స్ ట్రై చేయండి, బాగా సెట్ అవుతాయి. అండ్ ఒక్కటి అంటే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనకి సరిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి పెద్ద వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. ఒక్కటి పెట్టుకున్నారంటే లుక్ అంతా ఫుల్గా కనబడుతుంది. సో ఒక స్వీట్ అండ్ సింపుల్ బుటాస్ చూపిస్తున్నాను. పైన స్టడ్ చూస్తున్నారు కదా, రూబీ కలర్డ్ స్టోన్, మనకి నీట్గా షేప్ చూడండి, డ్రాప్ షేప్ లాగా, చుట్టూ సీజెట్స్. నెక్స్ట్ ఒక గోల్డెన్ లైన్ అంతా కట్ వర్క్, కింద ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, గ్రీన్ స్టోన్ మధ్యలో చుట్టూ సీజెట్స్. జుమ్కా అంతా కట్ వర్క్ స్టైల్ అండి. మనకి కంప్లీట్గా కాకుండా అంటే మనకి సీత్రూ ఉందన్నమాట, బికాజ్ అదంతా కట్ వర్క్, వాటిపైన అంతా సీజెట్స్ వచ్చేసాయి. ఒక లైన్ మాత్రం హెవీ సీజెట్స్ ఇచ్చారు, వాటి వల్లే మెయిన్ లుక్ అండి. ఇక్కడ నుంచి మనకి హ్యాంగింగ్స్ కూడా చూడండి, సీజెట్ హ్యాంగింగ్సే అనమాట. మనకి ఏదో పర్ల్ హ్యాంగింగ్స్ అలా కాకుండా సీజెట్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. మధ్యలో గ్రీన్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.490 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 16.948 గ్రామ్స్ పడుతుంది. సో వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ చూపిస్తున్నాను, ఎంత చక్కగా ఉందో చూడండి. మనకి స్టడ్ వచ్చేసి అమ్మవారి రూపం, పైన రెడ్ స్టోన్, అటువైపున ఇటువైపున గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ లైన్లో మనకి 2 పీకాక్స్ ఇచ్చారు. అక్కడ నుంచి జుమ్కా అనేది స్టార్ట్ అయిపోయిందండి. జుమ్కా మాత్రం కంప్లీట్గా అమ్మవారు, పీకాక్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, కంప్లీట్ ఇదే ప్యాటర్న్ కావింగ్ ఉంటుందన్నమాట. కింద అంతా గోల్డెన్ బాల్స్ వచ్చాయి, మధ్యలో మనకి గ్రీన్ బీడ్ అండ్ పర్ల్ బాల్స్ ఇచ్చారు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 30.190 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 26.630 గ్రామ్స్ పడుతుంది. మీరు ఇవేంటంటే నక్షి ప్యాటర్న్ జ్యువెలరీకి వేసుకోవచ్చు, లేదా సింపుల్ గోల్డెన్ జ్యువెలరీకి వేసుకోవచ్చు, ఇలా బీడ్ జ్యువెలరీకి దేనికైనా సెట్ అవుతాయండి. మంచి యూనిక్ ప్యాటర్న్.
సో నక్షి కాకుండా స్టోన్ స్టైల్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. స్టడ్ దగ్గర చూస్తున్నారు కదా, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఒక కిందంతా ఫ్లోరల్స్ లాగా ఇచ్చారు, పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి. ఇక్కడ నుంచి జుమ్కా కూడా మనకి జుమ్కాలో డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. ఇదేంటంటే క్యాప్ షేప్ లాగా ఉంది జుమ్కా, అంటే ఇలా క్యాప్ పెట్టుకుంటారు చూసారా, అలాంటి షేప్. పైన అంతా లీవ్స్, ఒక లైన్ అంతా సీజెట్స్. నెక్స్ట్ మనకి ఇలా కాసులాగా అమ్మవారి రూపం ఇచ్చారు. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి ఓవల్ షేప్లో. కింద అల్లికలో అంతా సీజెట్స్ వచ్చాయి. వీటి నుంచి మనకి స్మాల్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మధ్యలో మాత్రం పెద్దగా ఒక పర్ల్ బాల్ హ్యాంగ్ చేసాము. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.460 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 15.850 గ్రామ్స్. వెరీ స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. సో చాంద్ బాలీస్ చూపిస్తున్నానండి. కాసుల పేరుకి సెట్ అయ్యేలాంటి పర్ఫెక్ట్ ప్యాటర్న్. పైన స్టడ్ వచ్చేసి మనకి లీఫ్ షేప్, మధ్యలో అమ్మవారి రూపం షేప్ ఇలా డ్రాప్ లాగా ఇచ్చేసి చుట్టూ లీవ్స్. కింద హ్యాంగింగ్స్ చూడండి, మనకి ఇక్కడ స్టడ్ నుంచి ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఒక చాంద్ లాగా ఇచ్చారండి, పీకాక్ ప్యాటర్న్ కావింగ్ వచ్చేసింది. అటువైపున ఇటువైపున రెడ్ స్టోన్స్ వచ్చాయి. కింద కాసుల పేరులో ఎలా అయితే కాసులు ఉంటాయో ఇక్కడ కూడా కాయిన్స్ లాగా ఇచ్చేసి అమ్మవారి రూపం ఇచ్చారు. మధ్యలో గ్రీన్ స్టోన్, హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీట్స్ అండ్ మంచి పర్ల్ బాల్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం స్మాల్ 0 సైజ్ పర్ల్స్ అండ్ ఒక మంచి పెద్ద పర్ల్ బాల్ ఇచ్చారు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.230 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 14.450 గ్రామ్స్ పడుతుంది. చాలా బాగుందండి. పెట్టుకుంటే నిండుగా, షేప్ కూడా చాలా చక్కగా కనబడుతుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే చాంద్ బాలి విత్ జుమ్కాస్ అంటే ఎలా ఉంటుందో ప్యాటర్న్ అంత బాగుంది. మనకి పైన స్టడ్ వచ్చేసి మధ్యలో రెడ్ స్టోన్, ఇటువైపున పీకాక్ లాగా ఇచ్చారు. ఈ స్టడ్ అయిపోగానే ఇక్కడ చూడండి, మనకి గ్రీన్ స్టోన్ మధ్యలో చుట్టూ సీజెట్స్తో ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, అల్లిక క్రీపర్ లాగా వచ్చింది. దీని నుంచి ఒక చిన్న స్మాల్ సైజ్ జుమ్కా ఇచ్చారు విత్ సీజెట్స్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి చాంద్ అనేది స్టార్ట్ చేశారండి. మంచి మూన్ షేప్లో కూడా ఫస్ట్ లైన్లో అంతా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, సెకండ్ లైన్ అంతా సీజెట్స్. హ్యాంగింగ్స్ చూడండి, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. మధ్యలో ఇక్కడ ఏదైతే జుమ్కా వచ్చిందో కింద కూడా అదే జుమ్కా విత్ సీజెట్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అనమాట. బాగుందండి ప్యాటర్న్ మాత్రం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 31.620 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 23.860 గ్రామ్స్ పడుతుంది. బాగుంది కదండి ప్యాటర్న్ చూడడానికి. హెవీగా అండ్ లెంత్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. నీట్గా ఉంటుందన్నమాట. ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఒక్కటి పెట్టుకుంటే చాలు, నిండుగా కనబడుతుంది. సో ఈ చాందబాలి ఏంటంటే మనకి పర్ల్ హ్యాంగింగ్స్ ఎక్కువగా ఇచ్చారండి. వెయిట్ తక్కువగా ఉంటుంది, చూడ్డానికి హెవీగా ఉంటుంది. మనకి పైన స్టడ్ వచ్చేసి మంచి ఫ్లోరల్ ప్యాటర్న్, మధ్యలో రెడ్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్ వచ్చింది. కింద హ్యాంగింగ్స్ కూడా మనకి పర్ల్ బాల్స్ అండ్ రూబీ బీడ్ అనమాట. కింద చాంద్ చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ అంతా సీజెట్స్, నెక్స్ట్ పీకాక్స్, మధ్యలో ఫ్లవర్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మనకి హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ రూబీ బీడ్స్ వచ్చాయి. సో చూడ్డానికి షేప్ వైజ్ కానీ అండ్ లెంత్ కానీ మనకి ఎక్కడైతే పర్ల్స్ హెవీగా యూజ్ చేస్తారో ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఒక గ్లో ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో అలాంటి గ్లో కనబడుతుంది పెట్టుకున్నప్పుడు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 23.010 గ్రామ్స్ ఉందండి. కానీ నెట్ వెయిట్ మనకి 16.880 గ్రామ్స్ మాత్రమే పడుతుంది. లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి అంటే ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే సింపుల్గా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే క్లియర్గా ఎస్టిమేషన్ డీటెయిల్స్ అవన్నీ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుందండి. అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ లింక్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే రోజు అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై.